ప్రైజ్ గాడ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ ఎపిసోడ్లో ఒక మంచి బైబిల్ స్టడీని ఎలా చేయాలి అన్నటువంటి దాని గురించి కొన్ని విషయాలను పరిశీలించబోతున్నాం. చూడండి, ఒక మంచి బైబిల్ స్టడీ చేయాలి అనుకునేటువంటి ఏ వ్యక్తి అయినా సరే కొంత ఓర్పును సహనాన్ని కలిగి ఉండాలి. చాలా సమయాన్ని వెచ్చించగలిగి ఉండాలి. కొంత కష్టాన్ని హార్డ్ వర్క్ను చేయగలిగి ఉండాలి. ఒక ప్యాసేజ్ని చదివినప్పుడు ఈ ప్యాసేజ్ ఏ సందర్భంలో చెప్పబడింది, దాని చరిత్రను కొంత చదవగలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు ఈ ప్యాసేజ్ ద్వారా ఏ ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధిస్తున్నాడు అది నేను తెలుసుకోవాలి అన్నటువంటి తాపత్రయం కలిగి ఉండాలి. అంటే ఆ ఆకలి, ఆ దప్పిక కలిగి ఉండాలన్నమాట. ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఒక మంచి బైబిల్ స్టడీ చేయడానికి అర్హులు. అదేవిధంగా ఎవరైనా సరే బైబిల్ని లోతుగా ధ్యానించాలనుకుంటే వాళ్ళు తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించాలి. చాలా మందికి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించడము అన్నటువంటిది చాలా తేలికపాటి విషయం. దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. చూడండి, బైబిల్ గ్రంథంలో 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా? నీ ధర్మశాస్త్రములో అద్భుతములు చూసినట్లు నా కన్నులు తెరువుము అంటాడు. అంటే దేవుని వాక్యంలో అద్భుతాలు చూడాలంటే దేవుడు మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవాలి. అప్పుడే మనకు దేవుని వాక్యంలో అద్భుతాలు చూడగలం. అద్భుతాలు అంటే దేవుడేం తెలియజేస్తున్నాడు. మనం నార్మల్గా చదవడంలో వాటిని గ్రహించలేము. దేవుడు తెలియజేస్తేనే వాటిని మనం గ్రహించగలం. ప్రియమైన మిత్రులారా, మరొక సందర్భం అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఒక సందర్భంలో శిష్యులతోటి ఒక సముద్ర తీరాన మాట్లాడతాడు. ఆ సందర్భంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? మీరు లూకాసు వార్త 24వ అధ్యాయంలో దీన్ని చదవచ్చు. ఆయన వారి మనస్సులను తెరవగా వారు లేఖనములను గ్రహించిరి అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు మనస్సులను తెరువగా. కాబట్టి ప్రియమైన మిత్రులారా, దేవుడు ఎప్పుడైతే మన మనస్సులను తెరుస్తాడో అప్పుడు మనము లేఖనాలను గ్రహించగలం. అంటే ఈ లేఖనం ద్వారా దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు అన్నటువంటిది మనం గ్రహించగలం. అందుకని పరిశుద్ధాత్మ గురించి ఆయన సర్వసత్యములోనికి నడిపించు ఆత్మ అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించడము అన్నటువంటిది అది తేలికపాటి విషయం కాదు. కాబట్టి ఎవరైనా సరే బైబిల్ లోతుగా ధ్యానం చేయాలనుకుంటే వారు తమ్మును తాము తగ్గించుకొని ఆశతోటి, వినయంతోటి, ఆకలితోటి, దప్పికతోటి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. ప్రభువా, నీ సహాయం నాకు కావాలి. ఒక వాక్యం చదివినప్పుడు నేనేమనుకుంటున్నాను అన్నటువంటిది కాదు, దేవుడేం తెలియజేస్తున్నాడు అన్నటువంటిది ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని చదివినప్పుడు మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని దాంట్లోకి చొప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ సంథింగ్ వెరీ సాడ్. ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు మన మనస్సులోని విషయాలను వాక్యంలో పెట్టడం కన్నా వాక్యం ఏ విషయాలను తెలియజేస్తుందో వాటిని బయటకు తీసి మన హృదయంలో నింపుకోవటం అది మనం చేయాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనలో ఎవరైనా సరే వాక్యాన్ని సరిగ్గా ధ్యానించాలనుకుంటే పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాలి. మరి ఇప్పుడు నేను ఈ లోతైనటువంటి బైబిల్ స్టడీ, ఒక మంచి బైబిల్ స్టడీ అన్నాను కదా, ఈ మంచి బైబిల్ స్టడీ చేయడంలో 7 స్టెప్స్ ఉన్నాయండి. 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటివో ఒక్కొక్కటి మీకు నేను వివరిస్తాను. మొదటి స్టెప్ వచ్చేసి ప్రాథమిక సమాచార సేకరణ. ప్రాథమిక సమాచార సేకరణ, గ్యాదరింగ్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. చూడండి, మనం ఏదైనా ఒక ప్యాసేజ్ చదివితే అది చదివినప్పుడు దాని పైనే కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఆ ప్యాసేజ్ కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. దాన్నే మనము ప్రాథమిక సమాచార సేకరణ అంటాము. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మొదట తన గురించి తను కొంత చెప్పుకుంటాడు డాక్టర్కి. నా పేరు ఇదండి, మా ఊరిది, నేను పలానా ఉద్యోగం చేస్తాను, నా సమస్య ఇది అని చెప్పి ఒక పేషెంట్ మొదట డాక్టర్కి కొంత సమాచారం ఇస్తాడు. అదేవిధంగా
మనం ఒక ప్యాసేజ్ చదివినప్పుడు, ఇక్కడ ఈ ప్యాసేజ్ అనేటువంటిది ఒక పేషెంట్ లాంటిదే. ఆ ప్యాసేజ్ కొంత సమాచారాన్ని మనకి ఇస్తుంది. ఆ సమాచారాన్ని మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి దాట్ ఈస్ స్టెప్ 1, ప్రాథమిక సమాచార సేకరణ. 2, స్టెప్ 2 ఏంటంటే ప్రాథమిక పరిశీలనలు. పేషెంట్ చెప్పినటువంటి దాన్ని డాక్టర్ గారు విన్న తర్వాత డాక్టర్ గారు కొన్ని ప్రాథమిక పరిశీలనలు చేస్తారు. మనం డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన కళ్ళు ఇట్లా లాగి ఇట్లా చూస్తాడు. అంటే మనకి సరిపడా రక్తం ఉందా లేదని చూస్తారు. ఆ తర్వాత నాలుగు చూపించమంటారు. ఆ తర్వాత మన పల్స్ చూస్తారు. ఆ తర్వాత మన హార్ట్ బీట్ను పరీక్షిస్తారు. కొన్నిసార్లు మన వెయిట్ చూస్తారు, మన హైట్ చూస్తారు. ఇట్లా వీటిని ప్రాథమిక పరిశీలనలు అంటారు. ప్రాథమిక పరిశీలన అంటే ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ అన్నమాట. అంటే చూడటంతో మనకు కనిపిస్తాయి కొన్ని విషయాలు, పేషెంట్ను చూడటంతో కనిపిస్తాయి కదా, వాటిని ప్రాథమిక పరిశీలనలు అంటాము. అదేవిధంగా మనం కూడా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు చదువుతుంటోటే కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి కదా, ఆ కనిపించినటువంటి విషయాలు మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఇది స్టెప్ 2 అండి. స్టెప్ 1లోనేమో ప్యాసేజ్ ఏ సమాచారం ఇస్తుంది అన్నటువంటి తీసుకోవాలి. స్టెప్ 2లో ఏమో మనమేమి పరిశీలిస్తున్నాం ప్యాసేజ్లో అని వాటిని సంగ్రహించాలన్నమాట మనం. దట్ ఈస్ స్టెప్ 2. మూడో స్టెప్ ఏంటంటే విశ్లేషించడం. దీన్ని ఇంగ్లీష్లో అనాలిసిస్ అంటారు. విశ్లేషించడం అంటే ఏంటి చూడండి, డాక్టర్ గారు పేషెంట్ దగ్గర ప్రాథమిక పరిశీలనలు తీసుకున్నప్పటికీ ఆ పేషెంట్ యొక్క బ్లడ్ లో కండిషన్స్ ఎలా ఉన్నాయో డాక్టర్ గారికి తెలియదు, యూరిన్ కండిషన్ ఎలా ఉందో డాక్టర్ గారికి తెలియదు, లేకపోతే కిడ్నీ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ గారికి తెలియదు. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే ప్రాథమికంగా పేషెంట్ని అలా చూసినప్పటికీ వాళ్ళకి ల్యాబ్ టెస్టులు రాస్తారు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, లేకపోతే 2D ఎకో, లేకపోతే సిటీ స్కాను, ఈ రకంగా చాలా 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 పరీక్షలు రాస్తారు కదా. ఎందుకు రాస్తారంటే ఆ పేషెంట్ లోపల పరిస్థితి ఎలా ఉందో వాళ్ళు విశ్లేషించాలి అనుకుంటారనమాట. అదేవిధంగా మనం ఒక ప్యాసేజ్ చదివినప్పుడు స్టెప్ 3లో ఏం చేయాలంటే ఆ ప్యాసేజ్ని విశ్లేషించాలంటే మనం ఏం చేయాలి చూడండి, ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ రకంగా రకరకాల ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాలన్నమాట. ఆ రకంగా ఒక ప్యాసేజ్ని మనము విశ్లేషిస్తాము. ఇది స్టెప్ 3 అనమాట. ఇక్కడ స్టెప్ 2కి స్టెప్ 3కి ఉన్నటువంటి డిఫరెన్స్ కనిపించాలి. స్టెప్ 2 వచ్చేసి ప్రాథమిక పరిశీలనలు, అంటే ఆ ప్యాసేజ్ని చూడటంతో మనకు అర్థమైపోతున్నాయి. కానీ స్టెప్ 3 ఏంటి, విశ్లేషణ. అంటే ప్యాసేజ్ని చూడటంతో మనకు అర్థం కాదు, అందుకని మనం ఏం చేస్తుంటే కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల ద్వారా కొన్ని సమాధానాలను రాబడతాం. కాబట్టి అది స్టెప్ 3 అనమాట. రైట్. మరి స్టెప్ 3 అయిపోయిన తర్వాత స్టెప్ 4 అండి. స్టెప్ 4 ఏంటంటే వివరణ అనమాట. ఇప్పుడు డాక్టర్ గారు స్టెప్ 3లో ఏం చేస్తారని చెప్పాను, అన్ని ల్యాబ్ టెస్టులు రాస్తారు కదా, తర్వాత ఆ పరీక్షల రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ ను పరిశీలించి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎందుకు ఎలా ఉంది, లేకపోతే యూరిన్ రిపోర్ట్ ఎందుకు ఎలా ఉంది, లేకపోతే సిటీ స్కాన్ చూస్తే దీంట్లో ఎందుకు ఇట్లా ఉంది, ఈ రకంగా డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ చూసి కొంత వివరణ రాస్తారనమాట. ఆ రకంగానే మనం కూడా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు కొన్ని విషయాలకు వివరణ ఇవ్వాలి. చూడండి, దీన్ని మనం యాక్చువల్ ఇంగ్లీష్లో ఇంటర్ప్రిటేషన్ అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు ప్రతి విషయానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా విషయాలు కూడా దే స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్, వాటికి అవే వివరణ ఇస్తాయి. కాబట్టి ప్రతిదానికి మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ కానీ ప్యాసేజ్లో కొన్ని విషయాలు ఉంటాయి, అవి కష్టతరమైనటువంటి విషయాలు, దే ఆర్ వెరీ కాంప్లెక్స్. అక్కడ మనకి స్పష్టత లేదు, కొంత అస్పష్టత ఉంది, వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. కాబట్టి ఏ విషయాలైతే కాంప్లెక్స్ గా ఉన్నాయో, కష్టతరంగా ఉన్నాయో వాటికి మాత్రమే మనం కొంత వివరణ ఇవ్వాలి. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్నదానికి వివరణ ఇవ్వాలనుకుంటాం, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. సంక్లిష్టమైనటువంటి విషయాలకు మాత్రమే మనం వివరణ ఇవ్వాలి ప్రేమ మిత్రులారా. దిస్ ఈజ్ స్టెప్ 4 విచ్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. మరి స్టెప్ 5 ఏంటంటే సారాంశం రాయాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఈ ల్యాబ్ టెస్ట్లు వచ్చిన తర్వాత కొంత వివరణ రాసిన తర్వాత మొత్తానికి పేషెంట్ గురించి ఓవరాల్ గా ఒక రిపోర్ట్ రాస్తారండి.
దాన్నే సారాంశము అంటాం. మనం కూడా ఈ స్టెప్ 5లో ఏం చేయాలంటే, ప్యాసేజీని అన్ని రకాలుగా పరిశీలించాం కదా. ప్రాథమిక పరిశీలన తీసుకున్నాము, తర్వాత విశ్లేషించాము, తర్వాత వివరణ ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు ఒక ప్యాసేజీని గురించినటువంటి తగినంత సమాచారం మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్యాసేజ్ గురించి ఒక సారాంశం రాయాలండి. సారాంశం ఎలా రాస్తామంటే, ఉదాహరణకు మనం చదివినటువంటి ప్యాసేజీ 10 వచనాలో 20 వచనాలో ఉందనుకోండి, దాన్ని మొత్తం సంగ్రహించి అర్థం చేసుకొని 3 నుంచి 4 లైన్లో ఒక చిన్న సమ్మరీ రాయాలండి. అంటే అసలు ఆ ప్యాసేజ్ యొక్క జిస్ట్ ఏంటి, ఎస్సెన్స్ ఏంటి అన్నటువంటిది ఒక 3 నుంచి 4 లైన్స్లో రాయాలి. సమ్మరీ ఎప్పుడు కూడా తక్కువగా రాయాలి. అయితే ఆ సమ్మరీ అన్నటువంటిది ఆ ప్యాసేజ్ మొత్తాన్ని వివరించాలి. 10 లైన్ల ప్యాసేజ్ అయితే లేదా 15 లైన్ల ప్యాసేజ్ అయితే సమ్మరీ మాత్రం 2 నుంచి 3 లేదా 4 లైన్స్లో చక్కగా రాయాలి. ఆ 2 నుంచి 3 లేదా 4 లైన్స్లో అది మనం రాసినటువంటిది ఆ ప్యాసేజ్ మొత్తాన్ని చక్కగా వివరించాలి. అంతే, ఒక ఎస్సెన్స్ లాంటిది అనమాట, ఒక జిస్ట్ అనమాట. కాబట్టి అది స్టెప్ 5 అండి. సారాంశం రాసిన తర్వాత ఇప్పుడు 6వ స్టెప్ ఏంటంటే శీర్షిక, ఒక టైటిల్ రాయాలి. మనం సారాంశంలో ఏం చేసాము, 2 లేదా 3 లేదా 4 లైన్స్లో రాసాం కదా. ఈ 2 నుంచి 4 లైన్స్లో ఉన్నటువంటి ఈ సమ్మరీ మొత్తాన్ని 2-3 పదాల్లో ఒక టైటిల్ రూపంలో చెప్పగలిగి ఉండాలండి. డాక్టర్ గారు అంతే కదా, ఒక పేషెంట్ గురించి ఒక రిపోర్ట్ రాసిన తర్వాత చివరికి డాక్టర్ గారు ఆ పేషెంట్కు ఉన్నటువంటి సమస్య ఏంటో, వ్యాధి పేరేంటో రాస్తాడు. ఇది డెంగ్యూ ఫీవర్ అనో, లేకపోతే మలేరియా ఫీవర్ అనో, టైఫాయిడ్ ఫీవర్ అనో, లేకపోతే ఇదేమన్నా క్యాన్సర్ అనో, ఏదో ఒక ఆ వ్యాధి పేరు రాస్తాడు. అట్లా సారాంశం రాసిన తర్వాత 2 నుంచి 4 లైన్లో సారాంశం రాసిన తర్వాత ఆ 2 నుంచి 4 లైన్స్ని 2 నుంచి 3 లేదా 4 పదాల్లో చెప్పేసేయాలి. దాన్నే టైటిల్ అంటారండి, శీర్షిక. అంటే ఆ వ్యాధి పేరు లేకపోతే ఆ పేషెంట్కున్న సమస్య పేరు డాక్టర్ గారు చెప్పినట్టే మనం కూడా ఆ ప్యాసేజ్ మొత్తాన్ని ఒక టైటిల్ రూపంలో చక్కగా చెప్పాలన్నమాట. ఒక టైటిల్ ఆ ప్యాసేజ్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు 7th స్టెప్ ఏంటంటే జీవిత పాఠాలు, లైఫ్ అప్లికేషన్స్ అనమాట. డాక్టర్ గారు లాస్ట్లో ఏం చేస్తారు, పేషెంట్కి వ్యాధి చెప్పిన తర్వాత మెడికేషన్ రాస్తారు, ట్రీట్మెంట్ రాస్తారు. ఏ మందులు వాడాలి, ఉదయం ఏమి వేసుకోవాలి, మధ్యాహ్నం ఏమి వేసుకోవాలి, రాత్రి ఏమి వేసుకోవాలి, ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, అంటే అతని జీవితం ఎలా మోడిఫై అవ్వాలి, ఏ రకమైన మందులు తీసుకోవాలి అన్నటువంటిది డాక్టర్ గారు రాసినట్టే మనం కూడా ఈ 7th స్టెప్లో ఒక ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత నేను నా వ్యక్తిగత జీవితానికి ఏమి అన్వయించుకోవచ్చు, నా జీవితంలో ఏ రకమైన మార్పులు చేసుకోవాలి, నా జీవితాన్ని ఏ విధంగా ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా మలుచుకోవాలి అన్నటువంటిది ఆ పాఠాలు మనం రాసుకోవాలన్నమాట. ఇది 7th స్టెప్ అండి. ఈ రకంగా మనము ఒక మంచి బైబిల్ స్టడీ చేయొచ్చు. చూడండి, ఈ రకమైనటువంటి బైబిల్ స్టడీని ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటారు. అయితే సాధారణంగా చాలా మంది చెప్పేటువంటి ఇండక్టివ్ బైబిల్ స్టడీలో నేను చెప్పినటువంటి ఇన్ని స్టెప్స్ ఉండవు. కానీ నేనేం చేస్తుంటే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి దీన్ని, అంటే నాకున్నటువంటి వృత్తి రీత్యా నాకున్నటువంటి రీసెర్చ్ అనుభవంతో కొంత 7 స్టెప్స్గా దీన్ని వివరించానండి. ఇంతకీ దీన్ని అసలు ఇండక్టివ్ బైబిల్ స్టడీని ఎందుకంటారు? చూడండి, లాజిక్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, లాజిక్. దాంట్లో 2 రకాల రీజనింగ్స్ ఉంటాయండి. ఒకటి ఇండక్టివ్ రీజనింగ్, ఇంకోటి డిడక్టివ్ రీజనింగ్ అని. ఇండక్టివ్ రీజనింగ్ నేచర్ ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తిని లేకపోతే ఒక సంఘటనను మనం తీసుకుంటాం, అంటే ఒక సంఘటన తీసుకుంటాం, దానిని ధ్యానించి దాని ద్వారా జనరల్ పాఠాలు, మనందరం ఏ పాఠాలు అన్వయించుకోగలము ఆ పాఠాలు మనం తీసుకుంటాం. అంటే ఒక సంఘటనతో ప్రారంభిస్తాం, అంటే ఒక స్పెసిఫిక్ కేసుతో ప్రారంభిస్తాం, లేదా ఒక వ్యక్తితో ప్రారంభిస్తాం, అంటే ఒక పర్టికులర్ పర్సన్తో ప్రారంభిస్తాం. వారి జీవితాన్ని స్టడీ చేసి ఆ సంఘటనను స్టడీ చేసి జనరల్ కంక్లూషన్స్ ఇస్తాం, అంటే అందరికీ ఉపయోగపడే పాఠాలు రాస్తాం. అంటే ఒక స్పెసిఫిక్ కేసు నుంచి జనరల్ కంక్లూషన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ అన్నారు. అంటే దాన్నే తెలుగులో అయితే ప్రేరణాత్మక బైబిల్ స్టడీ. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని స్టడీ చేస్తాం. ఉదాహరణకి దావీదు జీవితం స్టడీ చేస్తాం. దావీదు నుంచి మనం ప్రేరేపించబడి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు కదా. కాబట్టి అందుకని ప్రేరణాత్మక బైబిల్ స్టడీ, దాన్ని ఇంగ్లీష్లో ఇండక్టివ్ బైబిల్ స్టడీ,
డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే ఒక స్పెసిఫిక్ కేసు నుంచి ప్రారంభించి జనరల్ కంక్లూషన్స్ తీస్తాం. దీన్నే ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటారు. అదే డిడక్టివ్ రీజనింగ్ లో ఏం చేస్తారో తెలుసా? ఒక జనరల్ కేసు నుంచి స్పెసిఫిక్ కంక్లూషన్స్ ఇస్తాం. ఒక జనరల్ కేసు నుంచి స్పెసిఫిక్ కంక్లూషన్స్ ఇస్తే అప్పుడు దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటారు. కానీ ఇండక్టివ్ రీజనింగ్ లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కేసు నుంచి, అంటే ఏదో ఒక సంఘటన నుంచి, ఒక వ్యక్తి నుంచి జనరల్ కంక్లూషన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఇండక్టివ్ బైబిల్ స్టడీ అన్నాం, ప్రేరణాత్మక బైబిల్ స్టడీ అన్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ రకంగా ఈ 7 స్టెప్స్ కానీ మనం ఫాలో అయితే ఒక మంచి బైబిల్ స్టడీ చేయొచ్చు. అయితే ఇది కొంచెం మన సమయాన్ని వెచ్చించాలి. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. మనం సమయాన్ని వెచ్చించాలి, పట్టుదల కలిగి ఉండాలి, ఆ ఆకలి, ఆ దప్పిక కలిగి ఉండాలి. అయితే నేను ఏం చేశానంటే, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక డాక్యుమెంట్ పెట్టాను. అంటే ఒక టెంప్లెట్ ని తయారు చేశాను. మీరు ఆ టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసుకోండి, కావలసిన కాపీలు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను తర్వాత ఎపిసోడ్స్ లో ఏం చేయబోతున్నానంటే, బైబిల్లో నుంచి కొన్ని సంఘటనలు, కొన్ని ఈవెంట్స్ తీసుకొని ఒక్కొక్క స్టెప్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చేస్తానన్నమాట. ఆ వీడియోస్ ని మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఆ వీడియోస్ చూసినాక మీ అంతటి మీరు అదే రీతిలో, అంటే దేవుడు మిమ్మల్ని నడిపించే విధానంలో ఒక చక్కటి ఇండక్టివ్ బైబిల్ స్టడీ మీరు చేయొచ్చు. రైట్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, తర్వాత ఎపిసోడ్స్ లో కొన్ని స్టడీస్ తో మనం మరలా కలుద్దాం. ఈ విషయాలు మీకు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మే గాడ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. రైట్. సో విత్ దట్ ఐ కంక్లూడ్ దిస్ ఎపిసోడ్. మై గాడ్ బ్లెస్ యూ. God bless you. Thank you.